నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. నిన్న ప్రముఖ నటుడు, తెలుగు హీరో నాగార్జున గారు ఇల్లీగల్గా కట్టారని, పర్మిషన్ లేకుండా కట్టారని అతని కన్వెన్షన్ సెంటర్ను కూలగొట్టడానికి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి ట్రై చేశారు. ఇమ్మీడియట్గా సదరు నాగార్జున గారు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి, నా కట్టడాలు లీగలే, ఎక్కడా కూడా అక్రమంగా లేవు, ఇల్లీగల్గా లేవు, కాబట్టి ఇట్లా కూలగొట్టడం అన్నది అన్యాయం, స్టే ఇవ్వండి అంటే ఇట్లా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వినోద్ కుమార్ గారు ఇంటర్మ్ స్టే ఇచ్చారు. కూలగొట్టనీయకుండా జిహెచ్ఎంసీ అధికారులని కూలగొట్టకూడదు ఇంటర్మ్ ఆర్డర్ పాస్ చేస్తూ నిన్న స్టే ఇవ్వడం జరిగింది. ఈ కట్టడాలు ఇల్లీగల్ అని, భూమిని ఆక్రమించి కట్టారని అతని పైన జిహెచ్ఎంసీ అధికారులు ఎలిగేషను. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రిలీఫ్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరా నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గరలో ఉంది. ఇది డిమాలిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ కన్వెన్షను ఎంక్రోచ్ చేసి కట్టారని నాగార్జున గారిపై అభియోగం. ఈ కన్వెన్షన్ గత కొన్ని సంవత్సరాల నుంచి డిస్ప్యూట్లో ఉంది. భాస్కర్ రెడ్డి అండ్ అదర్స్ కన్వెన్షన్ అనాథరైజ్డ్ కట్టారని, దాన్ని డిమాలిష్ చేయాలని కంప్లైంట్ ఇచ్చారు. శనివారం ఉదయం హైదరా అథారిటీస్ చాలామంది సిబ్బందితో కన్వెన్షన్కి వచ్చి డిమాలిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా నాగార్జున గారు గౌరవ హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఇంటర్మ్ స్టే తీసుకురావడం జరిగింది. గౌరవ హైకోర్టు కూడా కూలగొట్టనీయకుండా ఇంటర్మ్ స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.